మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన అది ఒక రాజ్యాంగబద్ధంగా లేదు, ప్రజా వ్యతిరేక పాలన సాగుతుంది. ఈ సమయంలో ప్రజల తరపున మనం గొంతునివ్వకపోతే, ప్రజల తరపున మనం ప్రశ్నించకపోతే యథేచ్ఛగా ఈ అరాచకం కొనసాగుతూ వెళ్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజల తరపున నిలబడేవాళ్ళు, పేదల తరపున మాట్లాడేవారు ఒక వేదికపైకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి అఘాయిత్యాలను ఎండగడదాం, ఎత్తి చూపిద్దామని మన లక్ష్మణ్ రెడ్డి గారు ఒక ఇనిషియేషన్ తీసుకుని ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచారు. మరి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, స్ట్రైట్గా జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే శాంతి సామరస్యాలకు నిలయమని, సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతాలతో పాటు వెనుకబడినటువంటి ప్రాంతాలు, సాగునీరు తాగునీరు లేనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నా, ఎన్నో మతాలు ఉన్నా, ఎన్నో కులాలు ఉన్నా ఎప్పుడు కూడా సామరస్యంగా జీవించేటువంటి రాష్ట్రంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటిది. కానీ ఈరోజు ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, రాజస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళం. ఈరోజు ఆటవిక రాజ్యం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. గత ప్రభుత్వం అరాచకం చేస్తుంది, అరాచక పాలన అంతమందిస్తామని చెప్పి కూటమికి ఓట్లేయమని అడిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచక పాలన అంతమందించలేదు, అరాచక పాలన ఆరంభం చేశారు. మరింత ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఒక జిల్లాకి ఒక విశ్వవిఖ్యాతిగాంచినటువంటి జ్ఞానశీలైనటువంటి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ అంబేద్కర్ పేరు పెడితే, డాక్టర్ అంబేద్కర్ అనేటువంటి విశ్వనరుడు ఆయన. ఒక జాతికో, ఒక మతానికో, ఒక దేశానికో సంబంధించిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పేరు ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లాకు పెట్టడం అనేది చాలా చిన్న విషయం. అయినా కూడా జీర్ణించుకోలేక దానిని తిప్పికొట్టి మూకలు ఏం చేశారు, గుంపులు గుంపులుగా వెళ్ళి అదే ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసి నిప్పు పెట్టారు. ఇది శాంతి భద్రతలకు ఉదాహరణ. శాంతి భద్రతలు గత ప్రభుత్వంలోనూ ఫెయిల్ అయిపోయాయి, అరాచకం గత ప్రభుత్వంలోనూ జరిగింది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక మాట తోలనాడటమో లేదా సభ్య సమాజం జీర్ణించుకోలేని భాష మాట్లాడటమో అనేది జరిగినప్పుడు చట్టం ఉంది, చర్య తీసుకోవాలి. ఎవరు తప్పుగా మాట్లాడినా, ఎవరు దుర్భాషలు మాట్లాడినా, అది అగౌరవపరిచే విధంగా మాట్లాడినా, అది సోషల్ మీడియాలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎవరి మీద అయినా సరే చర్య తీసుకోవాల్సిందే. అయితే ఎదురుదాడి చేసే అధికారం ఎవరిచ్చారు? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు? కత్తులు, కటారులు, కర్రలు పట్టుకుని, పెట్రోల్ బాంబులు పట్టుకుని ఇళ్ల మీదకు దాడి చేసే అధికారం ఒక రాజకీయ పార్టీకి, రాజకీయ కార్యకర్తలకు ఎవరిచ్చారు? రాజ్యాంగంలో లేదు కదా. లేనటువంటి అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని వారు శాసిస్తూ, వారు నిర్దేశిస్తూ, వారు అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి అని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, మాట్లాడటం అనేది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, దానిలో తప్పు లేదు. బట్ దాడి చేయటం అనేటువంటిది రాజ్యాంగం ఇవ్వలేదు. దానిని ఒప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం అంటే ఎంత అరాచకమైనటువంటి పాలన సాగిస్తుంది, శాంతి భద్రతలకు విఘాతం ఏ విధంగా కలిగిస్తుంది, దానిని పెంచి పోషిస్తుంది అని అంటే
ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందా, లేకపోతే వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్న యుద్ధమే ప్రధానమా, పైచేయి సాధించడమే ప్రధానమా, లేక ఈ రాష్ట్రంలో ఉన్న ఒక యూత్ గురించి, ఒక మహిళ గురించి, ఒక రైతు గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? మా బాబు బ్రాండ్ ఇమేజ్, మా నాన్నే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అని గౌరవనీయ లోకేష్ చెప్తారు. ఏమిటి నీ బాబు బ్రాండు? అరాచకం చేయటం బ్రాండా? దాడి చేయించడం బ్రాండా? కార్యకర్తలతో కళలతో ఇళ్ల మీదకి, ఆడవాళ్ళన్న ఇళ్ల మీదకి పంపించి పెట్రోల్ బాంబులు వేయించడానికి బ్రాండా? శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి? ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే, ఒక పెట్టుబడి పెట్టాలంటే నేను పెట్టే పెట్టుబడి నిలబడుతుంది, పరిశ్రమ చేయవచ్చు, దాని నుంచి ఉత్పత్తి చేయొచ్చు అనే నమ్మకం ఎలా కలుగుతుంది? నేను పెనుగొండ అనేటువంటి ప్రదేశంలో పనిచేశాను. పెనుగొండకి 10 కిలోమీటర్ల ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది. 8 కిలోమీటర్ల అవతల సోమందిపల్లిలో అతిపెద్ద ఫ్యాక్టరీ ఉంది. నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి మూతబడి. ఎందుకు మీరు మూసేస్తున్నారనంటే ఇక్కడ ఉన్నటువంటి రాబందులను మేము మేపలేకపోతున్నాం, వీళ్ళ బెదిరింపులు మేము పడలేకపోతున్నామని అప్పుడున్నటువంటి పరిటాల రవి లాంటి ఫ్యాక్షనిస్ట్కి భయపడి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ మూసుకుని పారిపోయారు. అది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఉదంతం నేను స్వయంగా చూశాను. నేను ఈరోజు ఒక సజీవ సాక్ష్యం చెప్తున్నాను. ఎక్కడైతే ఈ రకమైనటువంటి హింస ఉంటుందో, ఈ రకమైనటువంటి బెదిరింపులు ఉంటాయో, ఈ రకమైనటువంటి అరాచకం ఉంటుందో, ఎలా పెట్టుబడులు వస్తాయి? పెట్టుబడులు రాకపోతే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రాకపోతే నీకేంటి నష్టం? నీ బాబుకి ఏంటి నష్టం? యూత్ కదా నష్టం, నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువశక్తికి కదా నష్టం, పేద కుటుంబాల నుంచి చదువుకుని పైకి వచ్చినటువంటి విద్యార్థులకు కదా నష్టం. మీరు ఏ పేద కుటుంబం నుంచి ఒక MBA చేసిన ఒక గ్రాడ్యుయేట్కి కానీ, ఒక ఇంజనీరింగ్ చదివిన ఒక గ్రాడ్యుయేట్ కానీ, ఒక సైన్స్ ఆర్ట్స్ చదివిన గ్రాడ్యుయేట్ కానీ ఎక్కడైనా ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటానంటే, ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటానంటే కనీసం 20 సెంట్లు, 30 సెంట్లు, 50 సెంట్లు అయిన భూమి 99 పైసలకి ఇచ్చావా? ఒక పేద కుటుంబం నుంచి, ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన కుటుంబం నుంచి వచ్చిన ఒక్క నిరుద్యోగికి 1 ఎకరం భూమి ఇవ్వలేదు. నా ఇష్టం, నేను 99 పైసలకి గజం కాదు, ఎకరం కాదు, ఎంత కావాలంటే అంత ఇస్తానంటే మీరేమన్నా సంపాదించిన ఆస్తి? అది మీ కుటుంబ ఆస్తి, మీ వంశం యొక్క ఆస్తి, రాష్ట్ర ప్రజల ఆస్తి. అది ఈ రాష్ట్రం సంబంధించిన ఆస్తులవి. దానికి ఒక విధానం అనేది ఉండాలి. ఈరోజు భూమికి సంబంధించిన విధానం ఏముంది? పేదవాళ్ళకైతే ఉచితంగా ఇవ్వాలి, ఏదైనా మార్కెటింగ్ చేసుకునేటువంటి వారికైతే మార్కెట్ ధరపై ఇవ్వాలి. ఒకవేళ నువ్వు Fortune 500 కంపెనీస్కి ఇవ్వాలంటే వారందరూ బ్యాలెన్స్ షీట్స్లో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, 1000 కోట్లు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉన్నప్పుడు గ్లోబల్ టెండర్ పిలువు, నా భూమి ఇంత విలువైంది ఉంది, ఈ భూమి వల్ల మీరు ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు కాబట్టి ఒక గ్లోబల్ టెండర్ పిలిచి ఎవరు ఎక్కువ మార్కెట్ ధర ఇస్తానంటే వారికి ఇస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం, ప్రాంతానికి ప్రయోజనం, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రయోజనం. అంతేగాని నేనిస్తా తప్పేంటి, 99కే ఇస్తా, ఈ అహంభావం ఏంటి, ఈ అహంకారం ఏంటి, ఈ గర్వం ఏంటి? ప్రజలు మీకు ఓట్లేసింది ప్రజా సేవకులుగా ఉండమని కానీ ప్రజలపై అజమాయిషీ చేయమని, ఆధిపత్యం చేయమని కాదు.